లార్డ్ ప్రభువైన యేసు నామములో అందరి కొందనములు. దేవుని వాక్యంలో నుంచి 2వ రాజుల గ్రంథం 18వ అధ్యాయం 7వ వచనం. కావున యెహోవా అతనికి తోడుగా ఉండెను, తాను వెళ్ళిన చోటనెల్లా అతడు జయము పొందెను. అతడు అషూరు రాజునకు సేవ చేయకుండా అతని మీద తిరగబడెను. ప్రియమైన వాళ్ళారు, ఇక్కడ చూసినట్టయితే ఒక రాజు యొక్క జీవితం కనబడుతుంది. ఈ రాజు హిజ్కియా, ఈయన పేరు హిజ్కియా. ఈ రాజు ఏం చేస్తున్నాడంటే యెహోవాను తోడు పెట్టుకొని బతికినాడు. యెహోవా అతనికి తోడుగా ఉన్నాడు. ఈ మాట మనం ఎరగాలి. యెహోవా అతనికి తోడు ఉండటం బట్టి ఏమైందంటే తాను వెళ్ళిన చోటనల్లా జయము పొందెను. ఎంత అద్భుతమైన సంగతి! పుట్టిన ప్రతి మనిషి, స్త్రీ పురుష భేదం ఏం లేదు, వయసు తారతమ్యం లేదు. ఎవరైనా ఏమనుకుంటారంటే ఏ పని చేసినా జయము పొందాలని, ఏ పని చేసినా అందులో లాభం రావాలని, అందులో ఆశీర్వదింపబడాలని ప్రతి మనిషి కూడా కోరుకుంటాడు. అయితే ఇక్కడ చూసినట్టయితే ఏముంది, ఈ మనుషుడు తాను పోయిన చోటనల్లా ఆయన ఏం పని చేసిండని పక్కన పెడితే ఆయన రాజుగా ఉన్నాడు. రాజ్యంలోనేమి తన చుట్టూన్న పరిస్థితులన్నింటిలో కూడా జయము పొందేవాడుగా ఉన్నాడు. ప్రేమలో ఎంతో గొప్ప అనుభవం. అయితే మనం కూడా జయించాలి అని ప్రతిసారి అనుకుంటాము, ఓడిపోతాం. జయించాలంటే ఒక మూలాంశము దేవుడు మనకి ఏం చెప్తున్నాడంటే, ఇక్కడ చూస్తే ఏమంటున్నాడు, 3వ వచనంలో ఉంది, తన పితరుడు అయిన దావీదు చేసినట్లు అతడు యెహోవా దృష్టికి పూర్ణముగా నీతిని అనుసరించి. నా జీవితంలో నీతిహీనులమైన మన కొరకు, అనీతిమంతులైన మన కొరకు యేసు ప్రభు కల్వరిశిలో ప్రాణం పెట్టి నీతిగా మార్చినాడు. ఆ నీతిని మనం పొందిన వారమై ఆయన నీతి మార్గంలో నడవాలి. అప్పుడు మనం ఏమంటా జయము పొందే వారమై ఉంటాము అనే విషయం మనం గుర్తుపెట్టుకోవాలి. అయితే ఇతడు పూర్ణముగా ఏం చేసిండు, నీతిని అనుసరించినాడు. ఇంకో మాట ఏం చెప్తా అంటే, ఇతడు ధర్మశాస్త్రం అంతా కూడా, మోషే తనకిచ్చిన ధర్మశాస్త్రం అంతా కూడా ఏం చేస్తున్నాడు, దాన్ని హత్తుకొని, 6వ వచనంలో ఉంది ఏమనంటే, అతడు యెహోవాతో హత్తుకొని ఆయనను వెంబడించుటలో వెనుక తీయక ఆయన మోషేకు ఆజ్ఞాపించిన ఆజ్ఞలన్నీ గైకొనుచుండేవాడు. ఇది ఒక క్రైస్తవునికి ఉండవలసిన ప్రాముఖ్యమైన మంచి లక్షణం. నీతిగా ఉండాలనుకుంటాం, ప్రతి ఒక్కరం నీతిగా బతుకుదాం అనుకుంటాము. కానీ ఏదో ఒక శోధన, ఏదో ఒక సమస్య, ఏదో ఒక ఇరుకు, ఏదో ఒక కష్టం వచ్చినప్పుడు అన్నిటి నుంచి తప్పిపోయే ప్రమాదం ఉంది ఈ లోకంలో. అయితే దేవుని యొక్క వాక్యం ఏం చేస్తుందంటే మనల్ని నీతిలోకి తీసుకొచ్చేది ఉంటుంది. ఈ వాక్యము చదివి ధ్యానించి దీన్ని విని దీని ప్రకారం నడిచినప్పుడు మనం చెప్పాల్సిన పని లేకుండా నీతి మార్గంలో నడుస్తాం. అందుకే కీర్తనకారుడు బహు జాగ్రత్తగా ఎరిగేమన్నాడు. కీర్తనలు 1వ అధ్యాయం 1వ వచనంలో, దుష్టుల ఆలోచన చెప్పున్నాడు, ఒక పాపుల మార్గం నిలవక, అపాసకులు కూర్చుండక యెహోవా ధర్మశాస్త్రం ఆనందించుచు దివారాత్రము దాన్ని ధ్యానించేవాడు ధన్యుడు. అతడు నీటి కాలువన్న ఎవరన్నా నాటబడినదై ఆకువాడక తన కాలమందు ఫలమిచ్చి చెట్టు వలె ఉండును. ఈ మాట మనము అండర్లైన్ చేసుకోవాలి. అతడు చేయనదంతా సఫలమగును. ఎక్కడికైనా సఫలమవుతాం ప్రియమైన వాళ్ళారా, వాక్యము విని, వాక్యం చదివి, వాక్యానుసారంగా జీవించినప్పుడు మాత్రమే మనం చేసే దాంట్లో ప్రతి దాంట్లో కూడా సఫలీకృతం అవుతామని వాక్యం ఎంత స్పష్టంగా ఉంది. ఇతడు జయం పొందడానికి గల కారణం ఏంది అంటే నీతిగా బతికినాడు. నీతిగా బతకడానికి గల కారణం ఏంటంటే ఈ వాక్యము మనల్ని నీతిలోనికి నడిపిస్తుంది. వాక్యం ఎవరంటే యేసుక్రీస్తు ప్రభు. యోహాను 1:14 ఆ వాక్యమే శరీరధారి అయి కృపా సత్య సంపూర్ణుడుగా మన మధ్యకు వచ్చాను అన్న. ఆయన రక్తమాంసంలో పాలివాడై మన కొరకు చనిపోయి తిరిగి లేచి మనల్ని ఉద్ధరించిన ఈ ప్రభువును మనం అనుసరించి అంగీకరించి ఆయన మార్గంలో వదిలినప్పుడు జయం పొందేవారం ఏంటో. ఈ గొప్ప అనుభవంలో మనం ఉన్నామా? మన జీవితాలు ఎట్లున్నాయి సరి చేసుకుందాం, ఆయన మార్గంలో నడుద్దాం. దేవుడి మాట దీవించడానికి చిన్న ప్రార్థన. పరమ తండ్రి యేసు ప్రభు నామమును బట్టి వందనాలు. ఉదయకాలం ఇచ్చిన ఆయుష్ను బట్టి స్తుతిస్తున్నాం. నీ ఘనమైన చిత్తములో నీ మార్గంలో నడవడానికి బలహీనులము, భక్తిహీనులము మరొకసారి శిలువ రక్తంతో కడిగి నీ మార్గములలో మమ్మల్ని నడిపించమని యేసు ప్రభు పరిశుద్ధ నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమెన్. మీరందరి పరిచయం గురించి భారంగా ప్రార్థన చేయండి. ప్రైజ్ ద లార్డ్.